ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే నిన్న ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొన్న ఒక ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే డబ్బులు తిన్నారు ఏంటి వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, వాళ్ళందరూ దోషులే అన్నటువంటిది వాళ్ళ ఫైనల్ అబ్జర్వేషన్ తేల్చింది. అయితే అందులో A1గా సిఐడి చూపించినటువంటి చంద్రబాబు గారికి సంబంధించి మా దగ్గర ఆధారాలు ఏం దొరకలేదు అని చెప్పి రాసిచ్చింది. ఇది జరిగింది. దానికి చంద్రబాబు గారికి చూసారా క్లీన్ చిట్ వచ్చింది ఆయనకి. ఎందుకని? ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టలేదు కాబట్టి ఈడీ ఎఫ్ఐఆర్ సిట్ పెట్టింది కానీ ఇక్కడ పెట్టలేదని. కానీ కుంభకోణం జరిగిందని ఇచ్చింది. అక్కడ కుంభకోణం జరిగిందనే కదా ఇచ్చింది. ఆ కుంభకోణాన్ని సోన్సో వాళ్ళు బాధ్యులని ఇచ్చింది కదా. మరి కుంభకోణం జరిగింది చంద్రబాబు గారి టైంలోనైనా చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు. చంద్రబాబు గారి టైంలోనే చంద్రబాబు గారికి ఏం సంబంధం లేదు దాంట్లో. అక్కడ ఆయనకేం సంబంధం ఉండదు, ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటది అనేది. అంతే కదా. ఈఎస్ఐ స్కామ్ జరుగుతుంది, అచ్చెన్నాయుడు గారికి సంబంధం లేదు. ఎందుకంటే అది కింద ఉన్న సిబ్బంది చేయొచ్చునేమో అంతే. కానీ సంతకాలు ఎలా పెడతారు? అదే తిరుపతి లడ్డు విషయంలో అయితే బోర్డు నిర్ణయం తీసుకున్నా, ఈవో అప్పుడు డెసిషన్ తీసుకున్నా, బోర్డుకి నిజంగా ఈవోలు బోర్డు కంటే స్ట్రాంగ్గా ఉన్నారా? ఒక్క మాట చెప్పానండి. అదే కదా. బోర్డు